బట్టి మేము సలాం 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 బాగుంది. ప్యాసింజర్స్ ఎక్కుతున్నప్పుడు కూడా అమ్మ మీ బ్యాగ్లో ప్లాస్టిక్ ఉండకూడదు, మాకు లాభం రాకపోయినా పర్వాలేదు, ఓకే సార్, మాకు టికెట్ లేకపోయినా పర్వాలేదు, మా ప్రొద్దుటూరులో మాత్రం ప్లాస్టిక్ ఉండకూడదు అని చెప్పండి. అది సామాజిక బాధ్యత. సలాం బాగుంది. మీ స్ఫూర్తి మాకు థ్యాంక్ యూ ఉంచుకుంటారు ఇలాగా ఉన్నదే కదా స్టిక్కర్ వేసి అదే పనిగా. ఓకే సార్. సలాం. ఏం పేరు మీ పేరు? రమేష్ సార్. రమేష్, ఉంచుకుంటారు ఇది? ఉంచుకుంటాం సార్ కంపల్సరీ. మీ ఆటోలో ఎవరో ప్లాస్టిక్ అది వాడకూడదు. ఇదా? ఏం పేరు? రమేష్ సార్. రమేష్ రమేష్ రమేష్. సలాం. గుడ్. ఏం పేరు? కిరణ్ సార్. కిరణ్. కిరణ్ ఉంచుకుంటావు ఇది? ఉంచుకుంటా సార్. మీ ఆటోలో ఎవరో కూడా ప్లాస్టిక్ అది ఎక్కకూడదు. సార్ తిరగా ఇలా తిరుగు. సలాం. ఎలాగొచ్చింది ఆలోచన ఇది పెట్టాలని? సార్ ఈ ఆలోచన నిన్న నేను డైలీ అంగడి పోయేసరికి వాళ్ళు అన్ని సరుకులు తీసిన తర్వాత మీరు ఏం తీసుకుపోతారు అన్నారు. నేను బ్యాగ్ తెచ్చుకున్నా, సూపర్ కాగితాలు పెట్టకూడదు అని చెప్పిన సారు. అందువల్ల ముందు వాళ్ళు సిద్ధపాటు కలిగి వచ్చినానని నేను ముందుగానే ఆలోచనతో ఉన్నా సార్. మార్పు వచ్చిందా ప్రొద్దుటూరులో? చాలా మంది కూడా 70% మార్పు వచ్చిందా? వచ్చింది సార్. ప్లాస్టిక్ ఎవరు ఇస్తున్నారా? పోతుంటే లేవు అంటున్నారు. ప్లాస్టిక్ లేవు, కవర్లు పేపర్లు తీసుకొని కవర్ తెచ్చుకోండి. అంగడిలో వాళ్ళే అడుగుతున్నారు మీరేం తెచ్చుకున్నారు అంటున్నారు. సాంబార్కు గిన్నె తెచ్చుకో, బాక్స్ తెచ్చుకో అంటున్నారు. సాంబార్కా? హోటల్లో పోయినా బాక్స్ తెచ్చుకోండి హోటల్లో. కానీ మధ్యలో అయితే ఏమి లేవు, మేము బ్రాండ్ చేసేసినాం. మంచిదేనా? మంచి సార్. వెళ్దాం మరి అందరూ. ఆటో రౌండ్ చేస్తాను. ఆటోలో సెకండ్ లొకేషన్. ఫ్రీ కూర్చోండి లోపల. ముందు జనాల్లోకి వెళ్దాం అన్న ఉద్దేశం. శ్రీవారం దగ్గరికి జనాలకి వెళ్ళాలంటే అది ఒకరు చాలా దూరం ఉండేది. టైర్లు తీసేసారు. మీ మాదిరి ఇంకొకసారి వచ్చి తీసేపించినాడు. ఆంగళ్ళు అయితే ఉన్నాయి, వాళ్ళకి అడ్డం అంటారు. మేము అడ్డం ఉంటాం సార్, మేమంతా డీసెంట్గా తోలుకుంటాం. అందరూ సొంతం ఆటోలే, అంటే అప్పు తెచ్చుకున్నాం కానీ సొంతం డ్రైవింగ్ లైసెన్సు అన్నీ ఉండే వాళ్ళమే. అలా 3 రోడ్లు ఉన్నాయి. సర్కిల్ బాగుంటుంది సార్. జయకుమార్ ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ రాయిత ప్రొద్దుటూరు కింద మార్పు రాదని చెప్పి రవి గారి ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరులోని ఆటో సోదరులందరూ కూడా మూకిమ్మడిగా మరి ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. వాళ్ళందరి సంకల్పం ఒకటే, కమిషనర్ గారు మీరు ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దుదామని చెప్పి చాలా కష్టపడుతూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు. ఎక్కడో పుట్టి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ మా రాయలసీమలో, మా కడప జిల్లాలో, మా ప్రొద్దుటూరులో మీరు ప్లాస్టిక్ రహిత కోసం మీరు పోరాటం చేస్తూ ఉంటుంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే నీరు తాగుతూ ఉన్నాం, ఈ గడ్డ మీదే మేము బ్రతుకుతూ ఉన్నాం. అటువంటిది మా గడ్డ కోసం, మా పుట్టినటువంటి ప్రాంతం కోసం మేము శ్రమించడంలోని ఆటో డ్రైవర్సు
మన ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి రావడం చూసాం. ప్రతి ఒక్క ఆటో, సుమారుగా ఇక్కడ 25 ఆటోలు ఉన్నాయి. ఈ 25 ఆటోల మీద కూడా ఇటువంటి మన ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధించడం అనేది అని చెప్పి రాసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. 25 రోజుల క్రితం తీసుకున్నటువంటి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్ణయం ఇది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆగస్టు 15 తర్వాత స్వచ్ఛ సంకల్ప దీక్షను గౌరవ శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి గారు ఎప్పుడైతే మనకి ఈ ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా డిక్లేర్ చేశారో ఆ రోజు నుంచి ఈ అంశం ఇంకా ప్రజలది. ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీరు కలుషితం కాకూడదు, డ్రైన్స్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకూడదు. హోటల్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, లేక మనకి విక్రయ కేంద్రాలు కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క షాప్లో కూడా ప్లాస్టిక్ నిషేధించమని చెప్పి బోర్డులు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంత మార్పు మొదలైన తర్వాత ఖచ్చితంగా మనం ఊహించుకోగలం ప్రొద్దుటూరు భవిష్యత్తులో త్వరలో మనం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కింద తీర్చిదిద్దుకోబోతూ ఉన్నాం. సో ఈరోజు ప్రొద్దుటూరులో సుమారుగా 6,000 ఆటోలు ఉన్నాయని తెలిసింది. సో కేవలం ఈ 25-30 మంది ఆటో డ్రైవర్స్ తాలూకా స్ఫూర్తిని మిగిలిన ఆటో డ్రైవర్స్ అందరూ కూడా, మిగిలిన వర్గాల ప్రజలు కూడా, మిగిలిన సంఘాలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధ ప్రొద్దుటూరు కింద మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొద్దుటూరు ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ నిర్మూలించామని అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధించామని అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. ప్లాస్టిక్ నిషేధించామని అంటే మన ఆయుష్ పెరుగుతుంది. ప్లాస్టిక్ నిషేధించామని అంటే ప్రభుత్వం పారిశుద్ధ్యం మీద పెడుతున్న ఖర్చు తగ్గుతుంది. ప్లాస్టిక్ నిషేధించామని అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు శ్రమ తగ్గుతుంది. ప్లాస్టిక్ నిషేధించామని అంటే డ్రైన్స్ పొరలకుండా, కాలువలు పొరలకుండా మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు రాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధించామని అంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆయుష్ పరంగా అభివృద్ధి చెందుతాం. మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మీ కమిషనర్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లాస్టిక్ని నిషేధించమని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.